ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మనకు ఈ గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తిలోనూ నరుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు. మనసు నరుడిగా పనిచేస్తుంది, ఆత్మ నారాయణుడిగా పనిచేస్తుంది. మరొక్కసారి చెప్తాను. ప్రతి వ్యక్తిలోనూ నరుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు. మనసు నరుడిగా పనిచేస్తుంది, ఆత్మ నారాయణుడిగా పనిచేస్తుంది. దీని గురించి కొంత తెలుసుకుందాం. చూడండి, ప్రతి మనిషిలో నరుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు అనే ఈ భావన సాధారణమైనటువంటి మాట కాదండి. ఇది వేదాంతపు హృదయంతో కూడిన వాళ్లకు మాత్రమే ఈ మాటలు, ఇలాంటి వాక్యాలు చెప్పగలుగుతారు. జీవితం మొత్తాన్ని మార్చగలిగే మహాతత్వం ఇది. అంత మామూలు మాట కాదు. చూడండి, మనిషికి బయట కనిపించేది ఏంటి? ఈ శరీరం, అంతే కదా. మరి ఈ శరీరాన్ని నడిపించేది ఎవరు? మనస్సు. మనసుకు వెలుగునిచ్చేది ఎవరు? ఆత్మ. అర్థమైంది కదా. మనకి ఈ శరీరం కనిపిస్తుంది. ఈ శరీరం ఎలా నడుస్తుందంటే, మన మనసు ఎలా చెప్తే మనం అలా జీవిస్తున్నాం, అవునా కాదా? ఇవన్నిటికీ వెలుగునిచ్చేది అంటే శక్తినిచ్చేది ఎవరు అంటే ఆత్మ. అందుకే మహాత్ములు ఏం చెప్తున్నారంటే, మనసు నరుడు, ఆత్మ నారాయణుడు అంటారు. మరి నరుడు అంటే ఎవరు? నరుడు అంటే కేవలం మనిషి కాదు, ఈ బాహ్య ప్రపంచంలో కలిసిపోయి జీవించేటటువంటి చంచల స్వభావం కలవాడు. నరుడు అంటే ఏం చేస్తాడు? ఎప్పుడు కోపపడతాడు, ఏదో ఒకదాంతో ఆశ పడుతుంటాడు. ఇది కావాలి, నాకు అది కావాలి. ఇంకా కష్టాలకు, సమస్యలకు, బాధలకు బాధపడుతుంటాడు. జీవితంలో ఏదో గెలవాలని కోరుకుంటాడు. గెలుపు వస్తే ఆనందపడతాడు, ఓటమి వస్తే దుఃఖపడతాడు. ఇంకా పేరు ప్రతిష్టలు కావాలంటాడు, డాంబికంగా జీవించాలనుకుంటాడు, ఆ పేరు ప్రతిష్టల కోసం పరుగులు పెడుతుంటాడు. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే, ఇదంతా మనసు చేసే పని, అంతే కదా. ఈ మనసు ఎప్పుడూ బయటకు పరిగెడుతుంది. మనం ఇంట్లోనే ఉంటాం, మన ఇంట్లోనే మళ్ళీ ఒక రూమ్ లో డోర్ పెట్టుకొని కూడా ఉంటాం. కానీ మనసు మాత్రం ఏం చేస్తుంది? ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది, అవునా కాదా? ఎప్పుడు నాకేం దొరుకుతుంది, నన్నెవరు ప్రశంసిస్తారు, నన్నెవరు గౌరవిస్తారు, నన్నెవరు అభినందిస్తారు, నా గురించి ఎవరెవరు ఏం చెప్పుకుంటారు, ఎప్పుడూ ఏదో ఒకటి కావాలి కావాలి కావాలి. ఉన్నదంతా తృప్తిగా జీవించదు. ఇంకా ఏం చేస్తుంది? ఎవరైనా నా గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారా, ఎంతసేపు ఇంకా ఇంకా నన్ను పొగడాలనే ఆలోచనలతోటే ఈ మనసు ప్రశ్నలు వేస్తూ ఉండాలి. అందుకే ఈ మనసును ఎవరితో పోల్చారు అంటే నరుడితో పోల్చారు. అర్థమైంది కదా. ఇది మనసును నరుడు ఎందుకు అన్నారా దానికి ఒక వివరణ. మరి నారాయణుడు అంటే ఎవరు అంటే, నారాయణుడు అంటే బయట ఉన్న విగ్రహం మాత్రమే కాదు, మనలో ఉన్నటువంటి ఆ దైవ చైతన్యం. చూడండి, మనలో ఉన్నటువంటి దైవ చైతన్యం ఎలా ఉంటుందంటే, నిశ్శబ్దంగా ఉన్న ఆత్మ. అది ఎప్పుడు శాంతితో, ప్రేమతో, సాక్షి భావంతో, పవిత్రతతో ఉంటుంది కదా. ఆత్మ ఎవరిని కోప్పడదు, దేనికి భయపడదు. అసలు ఆత్మ
ఎల్లప్పుడూ ఉండేది. దీనికి చావు అనేది లేదు. మరి ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఆత్మ చనిపోదు అని చెప్పుకుంటున్నాం కదా. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యోప న శోషయతి మారుతః. అంటే ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టను లేదు. అంటే ఆత్మని ఎవ్వరు ఎట్టి పరిస్థితిలో నాశనం చెయ్యలేరు. అందుకే ఆ ఆత్మే నారాయణ స్వరూపుడు. ఇది నారాయణుడు. మరి ప్రతి ఒక మానవుడిలో రెండు ప్రవాహాలు ఉంటాయి. మనసు ప్రవాహం ఏంటి? నరుడు. ఇదేం చేస్తుంది? ఎప్పుడూ కిందికి లాగుతుంటుంది. మనకున్నాయే మానవుడికి అరిషట్ వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవన్నీ ఏం చేస్తాయి? మానవుడిని బంధిస్తాయి. మరి ఆత్మ ప్రవాహం ఏంటి అంటే నారాయణుడు. ఇదేం చేస్తుంది అంటే ఎప్పుడు పైకి లేపుతుంది. ఈ ఆత్మ ఎప్పుడు ప్రేమతో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరికి దానం చేద్దామా? తప్పు చేస్తే క్షమాపణ, భగవంతునిపై ఏకాగ్రత, ధ్యానము, భక్తి, సత్యం, ఇవన్నీ మనిషిని దైవానికి దగ్గర చేస్తాయి. మరి మహాభారతంలో నరనారాయణ తత్వం ఏంటి అంటే, మహాభారతంలో అర్జునుడు ఎవరు? నరుడు. శ్రీకృష్ణ భగవానుడు నారాయణుడు. ఇది కేవలం వీరిద్దరికి సంబంధించిందే కాదండి. మన అంతరంగంలో జరుగుతున్నటువంటి యుద్ధం మనకు అర్థం కావడానికి మనకు గురువులు ఈ విధంగా చెప్తున్నారు. అర్జునుడు అయోమయంలో పడినప్పుడు కృష్ణుడు మార్గం చూపాడు. మరి అదే విధంగా మనం కూడా ఎప్పుడు ఎన్నోసార్లు ఈ గందరగోళంలో పడుతుంటాం, అవునా కాదా? ఎన్నోసార్లు. కానీ ఆ గందరగోళంలో పడినప్పుడు మనకు ఆత్మ దారి చూపిస్తుంది. ఈ మనసేమో ఎప్పుడు ఓడిపోయేటట్లే దానికి గందరగోళపరుస్తుంది, మనల్ని ఏడిపించడానికి చూస్తుంది. అయినా సరే మన మనసు మాటనే వింటాం. కానీ ఆత్మ ఏం చేస్తుంది? మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మనసు భయపెట్టినా ఆత్మ మాత్రం నేనున్నాను నీకెందుకు అంటే, ఆత్మ అంటే ఎవరికడా? భగవంతుడు. నేనున్నాను ఎప్పుడు అని చెప్పేసి మనకు పలు రకాలుగా సందేశాలను ఇస్తుంటాడు. మనం దాని గురించి పట్టించుకో. అందుకే మనసు నరుడులా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ మనసు ఎప్పుడూ ద్వంద్వాలలో ఉంటుంది. అంటే ఇది మంచిదా చెడ్డదా, నాదా నీదా, ఇది చేస్తే లాభమా నష్టమా, ఎప్పుడు ఈ మనసు అలజడిలోనే ఉంటుంది. సముద్రంలో అలలు ఉంటాయి చూడండి, ఎలా ఉంటాయి? ఒక్క సెకండ్ కూడా ఆగకుండా అలా రాదు. అట్లాగే మన మనసులో కూడా ఆలోచనలు అలా ఉంటాయి. అంటే ఇక్కడ మనసు స్థిరంగా ఉండదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి మనసు గురించి మనం పట్టించుకోదు. ఎవరి గురించి పట్టించుకోవాలి? భగవంతుడు ఆత్మ గురించి పట్టించుకోవాలి. మరి ఆత్మ నారాయణులా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది ఆత్మ అంటే, ఈ ఆత్మకు అలజడని లేదు, నిశ్చింతగా ఉంటుంది. సూర్యుడు మబ్బుల వెనక దాగిన సూర్యుడు మారతాడా? మబ్బులు వచ్చిపోతుంటాయి, మేఘాలు వచ్చిపోతుంటాయి మనకు. సూర్యుడు మాత్రం కదలకుండా అలాగే ఉంటాడు. అలాగే మన మనసు ఎంత కలుషితమైనా సరే ఆత్మ మాత్రం పవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆత్మ సాక్షి, ఎప్పుడూ నిశ్శబ్దంతో ఉంటుంది, శాంతితో ఉంటుంది, ఆనందంతో ఉంటుంది. అందుకే మహర్షులు ఏం చెప్తున్నారంటే, ఆత్మ పరమాత్మ స్వరూపం అంటున్నారు. చూడండి, దీనికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మన శరీరమే ఉంది. ఈ శరీరాన్ని ఒక రథంతో పోల్చుకుందాం. శరీరం రథం, మనకున్నటువంటి ఇంద్రియాలు గుర్రాలు.
రథాన్ని ఎవరు నడిపిస్తారు? గుర్రాలే కదా నడిపించేది. మనసు పట్టాలు, మన యొక్క బుద్ధి సారథి, ఆత్మ యజమాని. మరి ఈ గుర్రాలు కనుక, ఏ గుర్రాలు? ఇంద్రియాలనే గుర్రాలు అదుపు తప్పితే రథం ఏమవుతుంది? ప్రమాదంలో పడిపోతుంది కదా. మరి అలాగే మన మనసు అదుపు తప్పితే ఏమవుతుంది? మన జీవితం అంతా బాధల్లో కూరుకుపోతుంది. అలా కాకుండా ఈ మనసు మాట పట్టించుకోకుండా మనం బుద్ధి బుద్ధి గురించి పట్టించుకుంటే, ఆ ఆత్మ వైపు తిరిగితే మనం జీవితం అంతా ఆ దైవ మార్గంలో నడుస్తుంది. అర్థమైంది కదా. అంటే ఇక్కడ మనసు నరుడిగా ఎలా కనిపిస్తుంది, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నరుడు అని ఎందుకంటున్నాం మనసును అంటే, ఉదాహరణకు మనని ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారే అనుకో, వెంటనే మనకి ఎంత కోపం వస్తుంది. తిరిగి అనాలి, నేను ఎందుకు పడాలి, వాళ్ళంటే పడాలా నేను అనే ఆ స్వభావం ఎవరికి ఉంటుందంటే నరుడికి, అంటే ఆ మనసుకు ఉంటుంది. అది నరుడు. కానీ ఆత్మ ఏమంటుంది? పోనీలే, వాడు ఆత్మస్థితి అంతే, వాడు తెలియక అన్నాడు, వాడు అన్నంత మాత్రాన్ని నేను అవుతానా? కాదు కదా. అని ఆ క్షమాగుణం ఎవరికైతే ఉంటుందో అది నారాయణ స్వభావం. ప్రతి ఒక్క మనిషిలో ఈ అంతర్యుద్ధం అనేది మనకు జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు కాదండి. ఒకవైపు ఏముంటుంది? కోపము, ఈర్ష, స్వార్థము వీటితో ఉంటుంది. మళ్ళో వైపు ఏముంటుంది? అరే ఎందుకులే ఇవన్నీ, ప్రేమతో ఉంటే బాగుంటుండే కదా, కరుణతో ఉంటుంటే బాగుంటుండే కదా, భక్తితో ఉంటే బాగుంటుంది. ఇలా రెండు వైపులా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది మనకు. మరి ఈ యుద్ధంలో మనం ఎవరిని పోషిస్తే వాళ్ళే బలపడతారు. నువ్వు కోపాన్ని, ద్వేషాన్ని, ఈర్ష్యను పోషిస్తే అదే బలంగా తయారవుతుంది. నువ్వు ప్రేమ, కరుణను భక్తితో వాటిని పోషిస్తే అవి బలంగా తయారవుతాయి. అందుకే ధ్యానం ఎందుకు అవసరము అంటే, ఈ ధ్యానం అనేది మన మనసు స్థితి నుంచి భగవంతుని వైపుకు, అంటే ఇక్కడ ఈజీగా మనకు అర్థం కావాలంటే, నరుడు స్థితి నుండి నారాయణుని వైపుకు ప్రయాణం చేస్తుంది. అవునా కాదు? మనసు ఎప్పుడూ బయటకు పరిగెడుతుంది. ధ్యానం ఏం చేస్తుంది? ఆ మనసును లోపలికి తీసుకొస్తుంది. చూడండి, ఈ మనసు ఎప్పుడు అనేక రకాలైనటువంటి శబ్దాలతో కూడుకొని ఉంటుంది. ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ ఉన్నట్లు తెలుస్తుందా మనకు? నిశ్శబ్దంగా ఉంటుంది. అసలు ఆత్మ ఉంది, అది ఉన్నందుకే మనం ఈ విధంగా మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, మన పనులన్నీ చేయగలుగుతున్నాం. మన శరీరాన్నంతా నడిపించేది ఆత్మ అనే విషయం మనకి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చే వరకు తెలియదు కాక తెలియదు. ఎంతసేపు మనకి కనిపించే శరీరమే పని చేస్తుంది. మన మనసు చెప్పినట్లు మనం వింటున్నాం. అందుకే ధ్యానం చేస్తే ఆ నరుడు నిశ్శబ్దమవుతాడు. ఎప్పుడైతే నరుడు నిశ్శబ్దాన్ని వహిస్తాడో నారాయణుడు వెలుగుకు వస్తాడు. అవునా కాదా? ఇవన్నీ మనం గమనిస్తున్నామా లేదా? అందుకే మనం కోపం వచ్చినప్పుడు మనం గమనించాలి. కోపం వచ్చినప్పుడు మన లోపల రెండు స్వరాలు వినిపిస్తాయి. ఏమంటుంది? నీకు కోపం వచ్చింది, వాడు అన్నాడు, నువ్వు తిరిగి అను, నువ్వు మాత్రం ఊరుకోకు. ఎందుకు వాళ్ళన్న మాట పడాలి, నువ్వు గెలవాలి, నువ్వు వదలొద్దు అనే ఒక మాట వినిపిస్తుంది. ఆత్మ ఏం చెప్తుంది? పోనీలే, వదిలేసేలే, శాంతించు, ప్రేమతో మాట్లాడు, వాడి కర్మ వాడే అనుభవిస్తాడు. మనం నేచర్కి ఏది చెప్పుకుంటే అదే చూస్తుంది. నేచరే మనల్ని రక్షిస్తుంది. తెలుసు కదా, భగవంతుడు చెప్పాడు కదా, మనం ఏదిస్తే అదే తిరిగి వాడు అన్నాడు, వాడు ఆ స్థితి అంతే, వాడు తెలియకన్నాడు అని మనం ఒక్కసారి క్షమించామనుకో, వాడు ఆలోచిస్తాడు, అరే నేను ఇంత మాట అన్నా వీడు ఇలా ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నాడు అని కొంచెం కాకుండా కొంచెం ఆలోచిస్తాడు కదా. ఒకసారి కాకుండా ఒకసారి వస్తుంది కదా అని ఆత్మ మనకు నేర్పిస్తుంది. ఇది చిన్న విషయం అండి. కానీ ఈ రెండు విషయాలలో మనం ఏ స్వరం అంటే మనసు
స్వరం వింటామా, ఆత్మస్వరం వింటామా? ఏది వింటే అదే మన జీవితం అవుతుంది. అంతే, ఇంకేది కాదు. మరి ఇక్కడ నిజమైన భక్తి ఉండాలి కదా. భక్తి అంటే కేవలం మనం ఒక ఏమంటారు, గుడికి వెళ్ళడమే అనుకుంటాం. గుడికి వెళ్ళడం కాదు. ఈ మనస్సును నరుడు స్థితి నుండి నారాయణ స్థితికి మనం తీసుకెళ్ళాలి. అదే నిజమైనటువంటి యోగం. మనకు శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్తాడు, యుద్ధం గురించే కాదండి, నీ లోపల ఉన్నటువంటి నరుణ్ణి నారాయణునికి సమర్పించు అని మనకు భగవద్గీతలో ఎన్నో రకాలుగా సందేశాలను ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ వాటి గురించి చదివినా అర్థం చేసుకోలేని స్థితి మనకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన జీవితంలో ప్రవేశించిన తర్వాతే మనకు ఈ ధ్యానం యొక్క వైభోగం కానీ, భగవద్గీత యొక్క వైభోగం కానీ మనకు బాగా బాగా అర్థమవుతుంది. అసలు మానవుని యొక్క జీవితం గురించి, మానవుడు చెప్పే అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, మానవుని యొక్క జీవిత లక్ష్యం ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు. అసలు మనసు అంటే ఏంది, నిజంగా ఈ మనసును మనం బలవంతంగా ఆపలేమండి. దానికి ఒక దిశ అనేది కావాలి. అంటే ఏదైనా ఒక లక్ష్యం ఉండాలి ఆ మనసుకు. ఊరికే మనం దాని ఇష్టం వచ్చినట్టు చేసుకొని అంటే అది ఇష్టం వచ్చినట్టు మనం నడిపిస్తుంది. అందుకే ఒక సత్సంగం కానీ, ఒక ఏమంటారు ధ్యానం కానీ, భగవద్గీత ప్రవచనాలు కానీ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, ఇవన్నీ ఇలాంటివన్నీ వింటుంటే దానికి ఒక పని అప్పచెప్తేనే ఆ మనసు పవిత్రం చేస్తాయి. ఇట్లాగే ఒక గురు శిష్యులు ఉన్నారంట. ఒక శిష్యుడు అడిగాడంట గురువు గారు, నా లోపల మంచి ఉంది, చెడు ఉంది, రెండు ఉన్నాయి, మరి ఏది గెలుస్తుంది, ఎలా ఏది గెలిపించాలి, ఏది గెలుస్తుంది అంటే గురువు నవ్వి అంటాడంట, నీ మనసుకు కోపం, అసూయ, ద్వేషం అనే ఆహారాన్ని పెట్టామనుకో, అది నరుడు ఇంకా వాడే బలపడతాడు. అలా కాకుండా నువ్వు ప్రేమ, ధ్యానం, భక్తి ఇవి పెంచి నేర్పించావనుకో నారాయణుడిగా వెలుగుతాడు. నువ్వు ఏది చేస్తావో అదే తయారవు. ఇక్కడ నారాయణ దర్శనం ఎక్కడ దొరుకుతుంది అనే ఒక ఆలోచన మళ్ళీ మనకు ఉదయిస్తుంది. అంటే నువ్వు బయట వెతికినంత కాలం కొంతకాలం మాత్రమే నీకు శాంతి ఉంటుంది. ఎప్పుడైతే నీవు పత్రికారిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేస్తావో, నీ లోపలికి నువ్వు ప్రవేశిస్తావో, అప్పుడే నీకు శాశ్వతమైనటువంటి శాంతి నీకు తప్పకుండా లభిస్తుంది. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే తత్వమసి అంటే నువ్వే ఆ పరమ సత్యం అనుభవించే క్షణం, ఆ ఆత్మను అనుభవించే క్షణం నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసింది. ఎప్పుడైతే ఈ మనస్సు నిశ్శబ్దం అవుతుందో, నీ కోరికలు తగ్గుతాయో, నీ ద్వేషం కరిగిపోతుందో, నీలో ఉన్నటువంటి ఆ ప్రేమ పెరుగుతుందో, అప్పుడే మనలో ఉన్నటువంటి నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు. ఇంకెక్కడో ఎప్పుడో కాదు. ఎలా అవుతాడో అని కూడా కాదు. అది మనం ఈ చర్మ చక్షులతో అంటే ఈ కనిపించే కళ్ళతో మనం చూడలేం. దేంతో చూస్తాము అంటే మన హృదయంతో దాన్ని, ఆ భగవంతుణ్ణి మనం అనుభవించాలి. ఇదే అండి జీవితం యొక్క అసలు ప్రయాణం. జీవితం అంటే ఏంటి, నరుడు నుండి నారాయణుని వైపు ప్రయాణం. అహంకారం నుండి వినయానికి, అశాంతి నుండి శాంతికి, భయం నుండి భక్తికి. ఇవే కదా కావాల్సింది. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడిలో నరుడు ఉన్నాడు, మళ్ళీ వెలిగే నారాయణుడు కూడా ఉన్నాడు. ఒక్కరే లేరు, ప్రతి ఒక్కరిలో ఇద్దరు ఉన్నారు. మనం మనల్ని ఈ ప్రపంచానికి మాత్రమే కట్టిపడేస్తున్నాం, అంతకంటే మనం ముందుకు వెళ్ళట్లేదు. ఆత్మ ఏం చేస్తుంది, మనల్ని ఆ దైవానికి కలపాలి అని చెప్పేసి ప్రయత్నం చేసింది. అందుకే మనం రోజు మనలో మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, ఈరోజు నేను నరుడిగా బ్రతికానా, నారాయణుడిగా వెలిగానా?
మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మనం ప్రవర్తించే ప్రవర్తన, వీటి వల్లే తెలుస్తుంది మనం నరుడిగా ప్రవర్తించామా, నారాయణుడిగా వెలిగామా. ఎప్పుడైతే ఈ మనస్సు యొక్క ప్రమేయం తగ్గే కొద్దీ ఆత్మ యొక్క వెలుగు పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ నరుడు మౌనమైనప్పుడు ఆ నారాయణుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. గుర్తుపెట్టుకో. అందుకే ప్రతి ఒక్కరూ తెలుసుకునే గొప్ప సత్యం ఇదే అండి. ఏంటి? నేను శరీరం కాదు, కేవలం శరీరం కాదు, ఆ దైవ చైతన్యాన్ని అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. నరుడుగా పుట్టడం సహజం కదా. అందరూ నరుడుగా పుట్టడం. నారాయణుడు ఏమంటారు? ఆ ఉన్నత స్థాయికి ఎదగాలంటే భూమి మీద నరుడిగా జన్మ తీసుకోవాల్సిందే. కాబట్టి నరుడిగా పుట్టడం సహజం. నారాయణుడిగా వెలగడం జీవితం యొక్క పరమార్థం. ఈ పరమార్థాన్ని కనుక మనం మన మనసులో పెట్టుకుంటే, ఉదయం లేచి మనం ఒక ఏమంటారు, ప్రాపంచిక జీవితంలో పెట్టుకుంటాం. ఈరోజు ఈ కూర చెయ్యాలి, ఈ సమయాన్ని వరకల్లా చెయ్యాలి, నేను ఈ ఫంక్షన్కి అటెండ్ కావాలి, మా చుట్టాలు వస్తారు, మాకు బంధువులు వస్తారు, మాకు తెలిసిన వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ ఇది చేసి పెట్టాలి. ఎన్నో రోజుల నుంచి మనం ప్రోగ్రామ్ వేసుకుంటాం కదా. ఆ రోజు వచ్చే సమయానికి వాళ్ళకి ఇవన్నీ రెడీ చేసి పెట్టాలని చెప్పేసి ఎట్లా మనం ఒక ప్రణాళిక వేసుకుంటామో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం అలా ప్రణాళిక వేసుకోవాలి. ఈరోజు ఇంతసేపు ధ్యానం చేస్తా, ఈ పుస్తకం ఎన్ని రోజుల్లో నేను చదువుతా, ఈ సత్సంగంలో నేను పాల్గొంటా, ఈ సేవ చేస్తా, నేను ఇంతసేపు మౌనం ఉంటా. ఇలా రకరకాలుగా మనం ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత స్థితికి చేరాలన్నా, ఈ ఆత్మను ఉన్నత స్థితికి తీసుకుపోవాలన్నా, నరుడిగా ఉన్న మనం నారాయణుడిగా వెలగాలంటే ఏమేం చేయాలో వాటన్నిటికీ ఒక ప్రణాళికను మనం సిద్ధం చేసుకోవాలి. అప్పుడే నరుడిగా ఉన్న మనం నారాయణుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.